హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సెక్రటరీ నవల 12వ భాగం చెప్పుకుంటున్నాం. గత భాగంలో ఇంట్లో అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు, నేనే ఏ పని లేకుండా ఉన్నాను, నాకు కూడా ఏదైనా పని చెప్పండి అని అడుగుతుంది జయంతి. అలా అయితే నాకు తలకు నూనె రాయి, స్నానం చేసేటప్పుడు వీపుకు సోపు రాయి అని చెప్తాడు రాజశేఖరం. కోపం వచ్చిన జయంతి విసురుగా వెళ్ళిపోతుంది. కథలోకి వస్తే, జయంతి సాయంత్రం అంతా వస్తున్నారు, అలా ద్రాక్ష తోటని చూడడానికి పెడదాం. సరే, రావడానికి ఇష్టమేనా? నా ఇష్టాలతో పనుందా? శేఖరం చూస్తూ ఉండిపోయాడు. జయంతి తలెత్తలేదు, పూసల బ్యాగు అల్లుతూ కూర్చుండిపోయింది. కొంచెంసేపు ఆగి, పోనీ ఎవరెవరు వస్తున్నారో అడగవేం అన్నాడు. కుతూహలం లేదు. ఎందుకని? వచ్చేవాళ్ళెవరో తప్పకుండా మీకు ఆప్తులై ఉంటారు కాబట్టి. అంటే నీ ఉద్దేశం? ఏమీ లేదు. శేఖరం ఒక అడుగు ముందుకు వేసి, పదే పదే నిన్ను మాట్లాడించాలని చూస్తున్నానని కదూ నీకు లోకువా? అసలు ఎందుకు చూడాలి? అందుకని బెచ్చగాడిని విదిలించినట్టు విదిలిస్తావా? జయంతి చురుగ్గా తలెత్తి, అన్నింటికీ మీ మీద ఆధారపడిన దాన్ని నేను, యాచకురాలిని నేను. జయంతి వాక్యం పూర్తి చెయ్యనే లేదు. గదిలోకి వాసు తొంగి చూస్తూ, మీకోసం మినిస్టర్ గారి పిఏ వచ్చాడు అన్నాడు శేఖరాన్ని ఉద్దేశించి. వస్తున్నా, కూర్చోమను. వాసు వెళ్ళిపోయాడు. వాడి వెనకే బయటకు వెళ్ళిపోతున్న శేఖరం గుమ్మం దగ్గర ఆగి తల తిప్పి జయంతి వైపు చూస్తూ, మాటలు పెరిగిన కొద్దీ మనసులు నలగడం తప్ప ప్రయోజనం లేదు. మనిద్దరి మధ్య స్పర్ధ పుట్టించాలనుకోవడం నీ ధ్యేయంగా పెట్టుకుంటే నేను కాదనను. కానీ ఒకటి మటుకు గట్టిగా హెచ్చరిస్తున్నాను, ఎప్పటికైనా నువ్వు అందులో ఓడిపోయి లొంగిపోక తప్పదు అని వెళ్ళిపోయాడు. 4 గంటలు అవుతుండగా ద్రాక్ష తోట దగ్గరికి వచ్చారు. మిగతా వాళ్ళెవరో జయంతికి తెలియదు. వాళ్ళు మటుకు 3 గంటలకే అక్కడికి వచ్చేస్తారని భోజనాల దగ్గర శేఖరం మాటల ద్వారా తెలిసింది. కొన్ని ఎకరాల మేర రాతి స్తంభాలకు అల్లిబిల్లిగా పెనవేసుకున్న పచ్చటి తోట కారులోంచి వస్తుంటే అల్లంత దూరానికే కనిపిస్తుంది. సాయంకాలం పొద్దు తిరిగిపోవడంతో ఎండ చల్లబడిపోయింది. చల్లటి గాలి హాయిగా ఉంది. కారు తోట దగ్గరికి వచ్చి ఆగింది. ఆ చివర బాగా మూలకి ఇంకా చాలా ఎకరాలు ద్రాక్ష తోటకి సిద్ధం చేయబడుతున్నాయి. రోడ్డు వారగా దగ్గరగా కొద్ది దూరంలో కనిపిస్తున్న తోటలో కొంత భాగం రాజశేఖరానిది. అందులోనే పడమటి వైపుగా చిన్న కాటేజ్ ఉంది. కారులోంచి దిగగానే శేఖరం కారు పక్కన పెట్టి కాటేజ్ వైపు వేలు పెట్టి చూపిస్తూ, అడుగో అక్కడున్నారు వాళ్ళు, వెళ్ళు, నేనిప్పుడే మేనేజర్తో మాట్లాడి వస్తాను అని సమాధానం కోసం కూడా చూడకుండా గబగబా గార్డెన్ వైపు వెళ్ళిపోయాడు. రాతి స్తంభాలకు దట్టంగా అల్లుకుపోయిన పచ్చటి తీగలతో పక్వానికొచ్చి తయారైన ద్రాక్షగుత్తులు భారంగా వేళ్లాడుతున్నాయి. వాటి దగ్గర పనిచేస్తున్న చాలామంది కూలీలు గుత్తుల్ని జాగ్రత్తగా కత్తిరించి బుట్టల్లో నింపుతున్నారు. కొంతమంది ఆడకూలీలు ఓ పక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కోసిన గుత్తుల్లోంచి పాడైపోయిన పళ్ళని వేరు చేస్తున్నారు. అంతా సందడిగా కంటికి ఆహ్లాదంగా ఉంది. జయంతి మెల్లగా కాటేజీ వైపు వచ్చింది. ముందు బంగళా పెంకున్న చిన్న వరండా ఉంది. దాని పక్కన సన్నజాజి తీగ దట్టంగా అల్లుకొని ఉంది. తీగ నిండా తెల్లటి మొగ్గలు విడవడానికి తొందరపడుతున్నట్టు పిల్లగాలిలో మెల్లగా ఊగుతున్నాయి. లోపల నుండి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరున్నారో ఏమిటో, రేఖారాణి, కరుణాకరం వాళ్ళు ఉంటే వాళ్ళ మధ్య కూర్చుంటే మాటలు రానట్టే కాదు, అసలు పూర్తిగా మతిపోయినట్టే అనిపిస్తుంది. చివరికి ఎలా కూర్చోవాలో, ఏ విధంగా చూడాలో కూడా అర్థం కాదు.
జయంతి మెల్లగా సందేహిస్తూ వరండా ఎక్కి గుమ్మంలో అడుగుపెట్టింది. లోపల వాలు కుర్చీలో డాక్టర్ గారు కూర్చుని కళ్ళద్దాలని చేతి రుమాలుతో తుడుచుకుంటున్నారు. ఆయన పక్కనే చిన్న స్టూలు మీద కూర్చుని ఉన్న కామేశ్వరమ్మ గారు జయంతిని చూస్తూనే, రా రా, ఇదిగో సునంద, మీ స్నేహితురాలు వచ్చేసింది అన్నారు. అదే గదిలో కిటికీ దగ్గరగా నిలబడి బయటకు చూస్తున్న శివరాం వెనక్కి తిరుగుతూ, అన్యాయం సుమండి, మమ్మల్ని ఇంత ముందుగా రమ్మని ఓదరగొట్టి మీరు ఆలస్యంగా రావడం. శివరాం వాక్యం పూర్తి చెయ్యనే లేదు. సునంద లేచి దగ్గరకు వస్తూ, లోపలికి రా అంది. జయంతి లోపలికి వచ్చి ఒకసారి గుండెల నిండా గాలి పీల్చుకుంది. అంతా తనకి కావలసిన వాళ్లే, తన ఆప్తులే. శేఖరం ఎందుకు చెప్పలేదు? అసలు చెప్పేందుకు తను అవకాశం ఇస్తేనా? బాత్రూమ్ తలుపులు తెరుచుకుని బయటకు వచ్చిన ప్రమీల జయంతిని చూస్తూ హలో అంది. కారణం ఏమిటో తెలియదు కానీ ప్రమీల కూడా చాలా దగ్గరగా ఆదరణగా మాట్లాడుతోంది. బహుశా కాబోయే భార్యకి శేఖరం ఏదైనా చూపించాడేమో. రాజా ఏడమ్మా అన్నారు డాక్టర్ గారు. వస్తున్నారు, అలా తోటవైపు వెళ్ళారు అంది. బయట బోలెడన్ని పూలున్నాయి, కోసుకురావా అంది ప్రమీల. దానికి ప్రత్యేకంగా పర్మిషన్ కావాలిటమ్మా అంది కామేశ్వరమ్మ గారు. పూలు కొంచెం పైకి కూడా ఉన్నట్టున్నాయి, మీరు సాయం చేస్తారా? శివరాంని అడిగింది. ఓకే, కానీ పూలు కొయ్యడం పురుష లక్షణమే అంటారా డాక్టర్ గారు? లక్షణంగాను ఆడపిల్లకి సాయం చెయ్యడం ఏదైనా పురుష లక్షణమే బాబు అన్నారు డాక్టర్ గారు. ప్రమీల శివరాం బయటికి వెళ్ళారు. జయంతి వెళ్ళి సునంద పక్కన కూర్చుని కాటేజీ పరిశీలనగా చూసింది. ఓ మాదిరి పెద్ద గది, అందులో ఓ మంచం, దాన్ని ఆనుకుని చిన్న డ్రెస్సింగ్ టేబుల్. గదిలో వాలు కుర్చీ కాక మరో 3 ఫేమ్ కుర్చీలున్నాయి. మధ్యలో టీపాయ్ ఉంది. గదిని ఆనుకునే చిన్న బాత్రూమ్ ఉంది. నీకోసం కామేశ్వరమ్మ గారు ప్రత్యేకంగా ఒకటి తెచ్చారు, ఏమిటో చెప్పుకో అంది సునంద. ఏమిటది అంది. జయంతి మనసంతా వాకిట్లో శివరాం దగ్గరే ఉంది. శివరాం ప్రమీలతో కాస్త చనువుగా ఉంటాడు, కానీ ఇలాంటి సమయాల్లో, అందులోనూ ముఖ్యంగా శేఖరం సమక్షంలో ఏం బాగుంటుంది? ఈసారి ఎప్పుడైనా అతన్ని హెచ్చరించాలి. సహృదయుడైన శివరాంకి ఇలాంటివి అంతగా తెలియదు, తనలాగే అందరూ అనుకుంటాడు. అయినా ప్రమీలకి కొంచెం బుద్ధుండాలి. అతనేం చేస్తాడు? అందరితోనూ చనువుగా ఉండడం అనేది అతని స్వభావం. చెప్పు, ఏమిటో తెలుసా అంది సునంద. అదేదో తినేదే అమ్మాయి, వీళ్ళు పెద్ద క్యారియర్ వేసుకొచ్చారు. డాక్టర్ గారు క్లూ అందించారు. పులిహోర వెంటనే అంది జయంతి. చూసావా వాళ్ళ అమ్మాయి కష్టపడుతుందేమోనని ఎలా చెప్పేశారో కామేశ్వరమ్మ గారు నిష్ఠూరంగా పలికింది. ఇంతలో వాకిట్లో మాటలు వినిపించాయి. ఏయ్, నిన్న పూలన్నీ ఎవరు కొయ్యమన్నారు? శేఖరం కంఠం. దేవుడు. ప్రమీల పెంకి సమాధానం. అలాగా, అయితే నెత్తి మీద 2 మొట్టమని నాకు కూడా చెప్పాడు. ఇంటికి వచ్చిన అతిథిని అమర్యాద చెయ్యడం అత్యాచారం. ఓహో, అలాగా. వచ్చిన అతిథులు హద్దుమీరి ప్రవర్తిస్తే? శివరాం, నా పేరు చెప్పి 4 తగిలించు. శేఖరం లోపలికి వచ్చాడు. గదిలో సాయంకాలపు నీరెండ ప్రతిఫలిస్తోంది. శేఖరం వెంటనే బక్కగా పొట్టిగా ఉన్న ఒకతను ఒక పెద్ద పేపర్ పొట్లం తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు. అందులో ద్రాక్ష పళ్ళున్నాయి. లేత ఆకుపచ్చ రంగులో పరిపక్వమైన, లోపల రసం పల్చటి పొరలోంచి చిదిమితే చిందేటట్టు కనిపిస్తోంది. 3 గంటలకే మమ్మల్ని రమ్మన్నారు. మేం టిఫిన్ కూడా తీసుకోకుండా వచ్చేసాం. నువ్వు త్వరగా వెళ్ళు, చేతులు కడుక్కురా అంది కామేశ్వరమ్మ గారు. మేం కూడా తీసుకోలేదు. 3 గంటలకు బయలుదేరాలి అని అనుకుంటుండగా ఇంతలో ఎవరో రావడంతో ఆలస్యం అయిపోయింది. శేఖరం బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. జయంతి, ఇదిగో ఈ టవల్ తీసుకువెళ్ళి అబ్బాయికి ఇవ్వు.
వెంట తెచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్లో నుండి తీసి ఇస్తూ అంది కామేశ్వరమ్మ గారు. జయంతి ఇష్టం లేకపోయినా టవల్ తీసుకుని బాత్రూంలోకి వచ్చింది. శేఖరం మొహం సోప్తో కడుక్కుంటున్నాడు. తడుస్తుందేమోనని మోచేతి వరకు పైకి లాక్కున్న తెల్లటి ఫుల్ హ్యాండ్స్ షర్టులో నుండి కనిపిస్తున్న చేతులు అందంగా బలంగా ఉన్నాయి. కుడి చేతి మీద పెద్ద పుట్టుమచ్చ ఉంది. అతని చేతులు ఎప్పుడూ అంత దగ్గరగా అంత పరీక్షగా ఇంతవరకు చూడలేదు. మొహం కడుక్కోవడం పూర్తయిపోయి వెనక్కి తిరిగిన శేఖరం తొవ్వాలు పట్టుకుని నిలబడిపోయిన జయంతి వైపు క్షణంసేపు చూస్తూ ఉండిపోయాడు. అప్పుడప్పుడు అలా పరీక్షగా చూడడం అతనికి అలవాటే. జయంతి తువ్వాలు అందించి నిశ్శబ్దంగా వెళ్ళిపోబోయింది. శేఖరం వెంటనే చేతిలోకి నీళ్లు పట్టి జయంతి మీద చల్లాడు. అనుకోకుండా మీద నీళ్లు పడడంతో ఉలిక్కి పడింది. వెంటనే వెనక్కి తిరిగి చూసింది. చేతికి మిగిలిన నీళ్ళని జయంతి మొహం మీదకి చల్లుతూ, వచ్చిన వాళ్ళంతా నా ఆప్తులేనా అన్నాడు నవ్వుతూ. జయంతి వెంటనే ఏదో సమాధానం చెప్పబోయి ఆగి ముఖం మీద పడిన నీళ్ళని కొంగుతో తుడుచుకుంది. శేఖరం దగ్గరగా వచ్చి టవల్తో జయంతి మీద ఉన్న నీళ్ళని అద్దసాగాడు. వాళ్ళు చూస్తే అస్పష్టంగా అంది. చూడకపోతే పర్వాలేదా? కళ్ళల్లో కుంటతనం మెరుస్తూ ఉండగా అడిగాడు. జయంతి చప్పున అతని చేతుల్ని తప్పించుకుని వెళ్ళిపోయింది. అదేమిటి అలా ఉన్నావేం అంది సునంద ఎర్రబడిన మొహంతో బయటికి వచ్చిన జయంతిని చూస్తూ. ఎలా ఉన్నాను? వెనక్కి తగ్గుతూ అడిగింది. సునంద, కామేశ్వరమ్మ గారు మొహాలు చూసుకున్నారు. ప్రమీల పూలన్నీ కోసుకుని పమిట చెంగు నిండా నింపుకుని లోపలికి వచ్చింది. శేఖరం బాత్రూంలో నుండి వచ్చాడు. త్వరగా రండి, ఇప్పటికే ఆలస్యం అయ్యింది కామేశ్వరమ్మ గారు ఆకులు పరుస్తూ అంది. ఇంతలో సునంద భర్త ఒక అతనితో కాఫీ కప్పులు పట్టించుకొచ్చాడు. టిఫిన్ తిని కాఫీలు తాగడం అయిన తర్వాత అంతా కలిసి ద్రాక్ష తోటలో కొద్దిసేపు తిరిగారు. ఎక్కడి వరకు తన తోట ఉందో శేఖరం గుర్తులు చూపించాడు. సాయంత్రం అయిపోవడంతో కూలీలు పని ముగించుకుని గుంపులు గుంపులుగా సందడిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. పళ్ళు నింపిన బుట్టలన్నీ దూరంగా ఉన్న ఒక షెడ్లో పెట్టించారు. 2 రోజుల్లో అవన్నీ మార్కెట్టుకు వెళ్ళిపోతాయి. పొద్దు బాగా తిరిగిపోయింది. సూర్యుడు అస్తమించాడు. ఎర్రటి సంధ్యాకాంతిలో అందరూ వచ్చి కాటేసి ముందున్న పచ్చగడ్డిలో కూర్చున్నారు. శివరాం మిగిలిన ద్రాక్షపళ్ళని జేబు రుమాల్లో నింపి వెంట ఉంచుకున్న వాటిని విప్పి అందరి మధ్య పెట్టాడు. అందరూ తలా ఒకటి తీసుకుంటున్నారు. పాపం హైదరాబాదులో ఏమున్నా లేకపోయినా ఈ అనాబ్షాహీకి మటుకు ప్రసిద్ధి చెందింది అన్నాడు శివరాం. అందమైన ఆడపిల్లలకి కూడా అన్నారు డాక్టర్ గారు. అల్లరి చేసే అబ్బాయిలు మటుకు తక్కువంటారా? సునంద భర్త అన్నాడు. జయంతి, ఇందాకటి నుంచి చూస్తున్నాను, నువ్వేం మాట్లాడవేం అన్నారు కామేశ్వరమ్మ గారు. ఏం మాట్లాడను? చేత్తో పచ్చగడ్డి లాగుతూ అంది. జయంతి మనోనేత్రం ఆ రోజు శివరాంతో పిక్నిక్కు వచ్చినప్పుడు జరిగిన సంఘటనలను చూస్తోంది. చూస్తుండగానే ఆకాశంలో పడమటి వైపు అలుముకున్న ఎరుపుదనం చిక్కుపడి చల్లగా మెల్లగా అంతరించిపోయింది. మెల్లమెల్లగా ఆవరించుకున్న చీకట్లోంచి పౌర్ణమి నాడు చంద్రుడు గుండ్రంగా తూర్పు వైపు నుండి ఆకాశంలో పైకి వస్తున్నాడు. చంద్రుడు ఎంత బాగున్నాడో, అందమైన ఆడపిల్ల మొహంలా అన్నాడు శివరాం. ఆ ఉపమానం నేను చాలాసార్లు విన్నాను, కానీ అందులో అందం ఏమిటో నాకు అర్థం కాదు. ముఖం అలా అంత గుండ్రంగా సున్నా చుట్టినట్టు ఉంటే ఏం బాగుంటుంది అంది ప్రమీల. బహుశా చంద్రుడిలో గుండ్రటితనం కంటే వెలుగుని, మనోహరంగా ఉన్న ఆ కాంతిని కవులు దృష్టిలో పెట్టుకుని అని ఉంటారు అన్నాడు శేఖరం. గుండ్రంగా ఇష్టం లేకపోతే ఇంకెలా ఉండాలని మీ ఉద్దేశ్యం అన్నాడు శివరాం. కొద్దిగా కోలగా ఉండాలి. బాగుంది, దోసకాయలా కాబోలు. శివరాం మాటలకి అందరూ నవ్వారు. ప్రమీల
చేతిలో ఉన్న మట్టిగడ్డని కోపంగా శివరాం మీదికి విసిరింది. చేతనైతే మాటలతో మాట్లాడాలి, మట్టిగడ్డలతో కాదు. చొక్కా మీద పడిన మట్టిని దులిపేసుకున్నాడు శివరాం. అప్పుడప్పుడే ఆవరించుకుంటున్న చంద్రకాంతిలో శివరాం ఇంకొంచెం బక్కపలచగా బొత్తిగా కుర్రాడిలా ఉన్నాడు. అతని పక్కనే మోచేతి మీద వెనక్కు వాలి పరధ్యానంగా దూరంగా చూస్తూ ఎటో ఆలోచిస్తున్నట్టు ఉన్న శేఖరం పరిపూర్ణంగా వికసించిన వ్యక్తిత్వంతో గంభీరంగా నిండుగా హుందాగా ఉన్నాడు. ఒక చేతి మీద అలా వెనక్కి చేరగలబడి కూర్చోవడంలో కూడా రాజసం ఉట్టిపడుతోంది. ఇలా మాటిమాటికి తన దృష్టి అతడిని గురించి ఆలోచించడం, ఆకర్షింపబడడం చూసి జయంతికి తనంటే తనకే అసహ్యం వేసింది. తనెంత అల్పురాలు, ఎంత మామూలుగా ఆలోచిస్తోంది. కొద్దిసేపు అయిన తర్వాత ఇక లేద్దామా అన్నారు డాక్టర్ గారు. దూరంగా చూస్తూ పరధ్యాసగా ఏదో ఆలోచిస్తున్న శేఖరం ఈ మాట వినిపించుకున్నట్టు లేదు. సమాధానం చెప్పలేదు. వెళదాం, నాకు కూడా కొద్దిగా పనుంది అన్నాడు శివరాం. ప్రమీల లేచి బట్టల్ని అంటుకున్న మట్టి దులుపుకుంది. ఏం బాబూ? శేఖరాన్ని ఈ లోకంలోకి రమ్మన్నట్టు పిలిచారు కామేశ్వరమ్మ గారు. ఆలోచనల్లోంచి తేరుకుంటున్న శేఖరం ఏమిటన్నట్టు చూశాడు. అప్పటికే సునంద భర్త కూడా లేచాడు. శేఖరం చూపులు క్షణంసేపు మోకాల మీద గడ్డం ఆంచుకుని కిందికి చూస్తూ నేల మీద గీతలు గీస్తున్న జయంతి మీద నిలిచిపోయాయి. నాకు కొంచెం ద్రాక్షపళ్ళు కావాలి, ఇంటికి తీసుకెళ్తాను అంది ప్రమీల. ఇక్కడ తిన్నవి చాలేదా? వెంటనే శివరాం అందుకున్నాడు. నేను అడుగుతున్నది మిమ్మల్ని కాదు. తల ఎగరేసి ప్రమీల బొంగమూతి పెట్టింది. కారులో పెట్టమని మేనేజర్కి చెప్పాను, పెట్టే ఉంటాడు. అందరూ లేస్తున్నా శేఖరం ఇంకా అలాగే వెనక్కి చేతి మీద వాలి కూర్చున్నాడు. అతని ధోరణి చూస్తే ఇప్పుడప్పుడే లేచేటట్టు లేదు. అది చూచాయిగా గ్రహించిన కామేశ్వరమ్మ గారు, శివరాం, నీ కారులో మాకు చోటు ఉందిగా అంది. అబ్బా, మళ్ళీ ఇరుక్కుని కూర్చోవాలి కాబోలు. ప్రమీల విసుగ్గా నొసలు చిట్లించింది. అలా ఏం లేదు, నా కారు పుష్పక విమానం, ఎంతమంది ఉన్నా ఇంకొకరికి చోటు మిగులుతుంది సగర్వంగా సమాధానం చెప్పాడు శివరాం. ఏడ్చింది డబ్బాల అమ్మశక్తి మళ్ళీ ఇంత పెద్దగా. మాలాంటి సామాన్య మానవులకి కావలసింది ఇబ్బంది కలగకుండా అవసరం తీరడం. మీలాంటి గొప్పవాళ్ళకి ఆ నాజూకుతనం, ఆ ఆడంబరమును. గంభీరంగా వచ్చింది సమాధానం. పదండి పదండి. సరసం కింద ఉన్న సంభాషణ శృతి మించుతుందని గ్రహించిన డాక్టర్ గారు తొందర చేస్తూ దారి తీశారు. అందరితో పాటు జయంతి తను కూడా లేవబోయింది. కానీ వెంటనే శేఖరం చేయి వచ్చి జయంతి చేతి మీద పడింది. ఆగు, మనం తర్వాత వెళదాం అన్నాడు. ఎందుకు? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది. కామేశ్వరమ్మ గారు, సునంద ముఖాలు చూసుకున్నారు. అప్పటికే శివరాం వాళ్ళ వెనక డాక్టర్ గారు, సునంద భర్త వెళ్ళిపోతున్నారు. కామేశ్వరమ్మ గారు సునంద చేతిని అంటనట్టు తాకి తను కూడా బయలుదేరింది. ఆ సంజ్ఞని అర్థం చేసుకున్న సునంద వెనక్కి తిరిగి జయంతిని వస్తా అన్నట్టు చూసి ఆవిడ వెనకే నడిచింది. నేను కూడా వాళ్లతో వెళ్తాను. లేవబోతున్న జయంతిని చేయి చాచి వారిస్తూ కొంచెం సేపు అయిన తర్వాత వెళదామని చెప్పలేదు అన్నాడు. ఇక్కడుండి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యనవసరం లేదు, ఇక్కడ చాలా బాగుంది, కొద్దిసేపు కూర్చుందాం అంతే. చిచి, వాళ్ళు ఏమనుకుంటారు? అతని చేతిని విదిలించేస్తూ తనలో తను అనుకుంటున్నట్టు అంది. ఏమనుకుంటారు? ఆశ్చర్యంగా అడిగాడు. పాపం, ఎంత అమాయకత్వం, ఏం తెలియదు వ్యంగ్యంగా అని విసురుగా మొహం తిప్పేసుకుంది. శేఖరం మళ్ళీ మోచేతి మీద వెనక్కి వాలి కూర్చుంటూ, అనుకునేవాళ్ళైతే ఇది వరకే అనుకుని ఉంటారు. ఇన్నాళ్ల నుండి కలిసి ఉన్న తర్వాత మనం నిజంగా పవిత్రంగా ఉన్నామని చెప్పినా ఎవరూ నమ్మరు. దూరంగా చూస్తూ అన్నాడు. అవును, ఎలా నమ్ముతారు? అందులో
రాజశేఖరం లాంటి వ్యక్తితో. ఇంకొకరు అయితే కాస్తైనా నమ్మే అవకాశం ఉంటుంది. ఈ మాట నాలిక చివరి దాకా వచ్చింది, కానీ బలవంతంగా నిగ్రహించుకుంది. అతని ప్రవర్తనని వేలెత్తి చూపించడానికి తనెవరూ మధ్య, తనకేం అధికారం ఉంది? ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. వాళ్లతో వెళ్ళనివ్వకుండా ఆపేశానని కోపం వచ్చిందా? మృదువుగా అడిగాడు. జయంతి సమాధానం చెప్పలేదు. నీతో ఎప్పుడు సీరియస్గా మాట్లాడాలనుకున్నా మొట్టమొదట నీకు కోపం తెప్పించడమే జరుగుతోంది. నిజంగా చాలా దురదృష్టం. అందమైన మాటలతో ఎదుటి వాళ్ళను మోసం చేయడం బాగా తెలుసు. ఇప్పుడు నిన్ను నేనేం మోసం చేశాను? తొణక్కుండా అడిగాడు. ఇప్పటికి చేసింది చాలు, ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం, కానీ వెళ్ళే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అందుకే అసలు ఆపింది. మీరు నాకు ఇప్పుడు కొత్తగా చెప్పేందుకేముంది? చెప్పినా నేను వినను ఖచ్చితంగా తల తిప్పుతూ అంది. నువ్వేదైనా తలతిక్కగా మాట్లాడావంటే ఈ రాత్రికి అసలు ఇంటికి వెళ్ళేదే లేదు, తెలుసా? జయంతి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. పిండారబోసినట్టున్న వెన్నెల్లో, తెల్లటి బట్టల్లో, పాలరాతి బొమ్మలా కూర్చున్న జయంతి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న అసహ్యం, ఏవగింపు, భయం చూసి శేఖరం హృదయం కృంగిపోయింది. అజ్ఞాత శక్తి ఏదో అతని మనసుని తూట్లుగా పొడిచినట్టు అనిపించింది. వెంటనే తమాషాకి అన్నానని, అసలు ఇక్కడ ఉండే ఉద్దేశ్యం తనకి లేనే లేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం రమ్మనమని లాక్కెళ్ళి కారులో కూలయ్యాలని గట్టిగా తోచింది. కానీ అంతలోనే పురుషత్వపు అహంకారం అడ్డొచ్చింది. జయంతి చేయి చాచి జయంతి చేతిని తన చేతిలోకి తీసుకోబోయాడు. జయంతి బలంగా విదిలించి కొట్టింది. నా మాట అసలు వినిపించుకోవేం? కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు. వినను, నాకు అసహ్యం. జయంతి వాక్యం పూర్తి చెయ్యకముందే చేతిని పట్టుకుని విసురుగా దగ్గరికి లాక్కున్నాడు. యథాలాపంగా కూర్చున్న జయంతి తూలి అతని ఛాతీ మీద పడి వెంటనే చివ్వున లేవబోతుండగా శేఖరం బలంగా పట్టుకుని ఆపాడు. చిచి, నాకు అసహ్యం చెప్పడంలా సిగ్గులేదు? తనని కదలకుండా బంధించాడనే కోపంతో గుప్పెట్లు బిగించి అతన్ని కొట్టసాగింది. జయంతి అస్పష్టంగా అన్న అతను కుడి చేత్తో జయంతి రెండు చేతుల్ని పట్టుకుని ఆపేశాడు. ఎడంచెయ్యి లేవకుండా నడుం చుట్టూ వేసి గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ కళ్ళల్లో ఆ క్షణంలో కనిపించిన మాంత్రిక శక్తి ఏదో జయంతి చూపుల్ని అలాగే ఆకట్టేసుకుంది. శేఖరం కుడి చెయ్యి మెల్లగా చేతుల్ని వదిలేసి జయంతి భుజాల చుట్టూ పడింది. ఉన్నట్టుండి అతను హఠాత్తుగా కాస్త వదిలుంటే అందకుండా పారిపోతుందేమో, ఇక జన్మలో కనిపించదేమో అని భయపడుతున్నవాడిలా జయంతిని దగ్గరగా లాక్కుని గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. చేతులు వదులవడంతో బలంగా పెనుగులాడబోయింది. కానీ అంతలో ఏమైందో జయంతికే తెలియదు. వెన్నెల్లో విద్యుత్తు ఉన్నట్టు, ప్రపంచమంతా శేఖరమే అయినట్టు, ప్రకృతి స్తంభించిపోయినట్టు అనిపించింది. తనకు తెలియకుండానే రెండు చేతులు అతని మెడ చుట్టూ పెనవేసుకున్నాయి. ఆ క్షణంలో జయంతిని శేఖరం దగ్గరకు లాక్కున్నాడో, శేఖరాన్ని జయంతే దగ్గరకు లాక్కుందో ఇద్దరికీ తెలియదు. శేఖరం మెల్లగా జయంతిని వదిలేశాడు. ఇంకా అతని మెడ చుట్టూ పెనవేసుకున్న చేతులు అలాగే ఉండిపోయాయి. తను చేసిన పని ఏమిటో గుర్తుకు రాగానే త్రుళ్ళి పడ్డట్టు చేతులు లాగేసుకుంది. అతని చెయ్యి ఈసారి మృదువుగా ఆ రెండు చేతుల్ని తన చేతిలోకి తీసుకుంది. జయంతికి హఠాత్తుగా ఏడుపు ముంచుకొచ్చేసింది. శేఖరం తనని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఒంటరిగా ఆపేశాడు. ఇంటికి వెళ్ళడం, ఈ రాత్రి ఇక్కడే అని సూచించాడు. అయిపోయింది, తను లొంగిపోయింది. అతను మంచివాడు కాదని తెలిసి కూడా
లొంగిపోతోంది. ఏడుస్తున్న జయంతిని దగ్గరగా తీసుకుని, ఎందుకు ఏడుపు అన్నాడు ఆదుర్దాగా. సమాధానంగా దుఃఖం ఉప్పెనలా పొంగింది. ఉష్, నెమ్మది, మేనేజర్ వాళ్ళు షెడ్లో ఉన్నారు, వింటారు, ఊరుకో సముదాయిస్తూ ఒళ్ళోకి లాక్కున్నాడు. జయంతి ఏడుపు ఆగలేదు. కొద్దిసేపు మౌనంగానే ఉండిపోయిన శేఖరం పొడి పొడిగా ఉన్న జయంతి జుట్టులోకి వేళ్లు పోనిస్తూ మృదువుగా, భయపడకు జయంతి, ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది. నేనింక బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ లేదు. నా పట్ల నీకున్న అనుమానాలు పోయి నువ్వు నీ అంతట నా దగ్గరకు వచ్చే క్షణం కోసం ఎన్ని యుగాలైనా ఎదురు చూడగలను. మనం ఎన్ని రోజులు కలిసి ఉన్నా, ఎంత రెచ్చగొట్టే పరిస్థితుల్లో కూర్చున్నా నీ ఇష్టం లేనిదే ఏమీ జరగదు అని వాగ్దానం చేస్తున్నాను, సరేనా అన్నాడు. జయంతి మాట్లాడలేదు. ఏడుపు ఉధృతం తగ్గింది. అతని చేతుల్లో నుండి విడిపోవాలని పెనుగులాడలేదు. లే, నువ్వు లేచి సరిగ్గా కూర్చుంటే నేను వెళ్ళి కారు తీసుకొస్తాను, ఇంటికి వెళ్ళిపోదాం. కొద్దిసేపు అయిన తర్వాత జయంతిని మెల్లగా లేవదీసి సరిగ్గా కూర్చోబెట్టి శేఖరం వెళ్ళిపోయాడు. అందంగా తెల్లగా ఉన్న ఆ వెన్నెల్లో నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలకేసి చూస్తూ మతిపోయిన దానిలా కూర్చుండిపోయింది జయంతి. ఏమిటిది? ఏమిటి? ఎటువైపు జారిపోతోంది తను? ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది. నేనింక బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ లేదు. మృదుగంభీరంగా ఉన్న శేఖరం స్వరం ఇంకా చెవుల్లో మారు మోగుతోంది. అంటే ఏమిటతని ఉద్దేశ్యం? దూరం నుండి తెల్లని బట్టల్లో ఉన్న ఒక ఆకారం ఇటువైపు రాసాగింది. ఎలా అతనికి మొహం చూపించడం? కానీ దగ్గరగా వస్తున్న కొద్దీ ఆ వచ్చేది శేఖరం కాదని, మేనేజర్ అని తెలిసింది. రమ్మంటున్నారు ముభావంగా అన్న అతను కాటేజ్ వైపు వెళ్ళిపోయాడు. జయంతి లేచి కారు వైపు వచ్చింది. శరీరం తేలికైనట్టు తూలుతోంది. మనసంతా ఎలాగో ఉంది. జయంతికి ఆ ప్రశాంతిని, చెట్ల మీద పక్షులు సంగీతంలా చేస్తున్న ధ్వనికి, ముఖ్యంగా మనోహరంగా ఉన్న వెన్నెలని చూస్తూ ఉంటే ఆ రాత్రికి అక్కడ ఉండిపోదాం అని శేఖరాన్ని బ్రతిమలాడాలనిపించింది. కానీ తను వచ్చేసరికే అతను కారు స్టార్ట్ చేసి ఉంది. వచ్చి కూర్చోగానే వెంటనే కదిలింది. జయంతి మనసు కొంచెం కుదుట పరుచుకుని తిరిగి చూసే లోపలే ఆ పరిసరాలు దూరం అయిపోయాయి. ఇల్లు సమీపిస్తుండగా శేఖరం, నీకు చెప్పాలనుకున్నది చెప్పనే లేదు, ఈసారైనా కొంచెం ఓపికగా విను జయంతి అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. ఏం చెబుతాడు? రేఖారాణితో తనకేం సంబంధం లేదని, ప్రమీలని చేసుకోవాలని ఇష్టపడడం లేదని, నువ్వు కావాలని, అంతే కదా, చెప్పాల్సినవి ఇంకేమున్నాయి? జయంతిని ఇంటి దగ్గర దింపేసిన శేఖరం కారు మళ్ళీ వెనక్కు గేటు వైపు తిప్పుతూ, నువ్వు భోజనం చేసి నిద్రపో, నేను క్లబ్కు వెడుతున్నా, రాత్రికి వస్తే వస్తాను, లేకపోతే లేదు అన్నాడు. జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. జయంతి పడుకున్న తరువాత కళ్ళ ముందు ఆ వెన్నెల ప్రశాంతత, ఆ ప్రశాంతతలో శేఖరం మాటలు అవే గుర్తుకు రాసాగాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో ఎంత ఎదురు తిరిగే మనసు అతని స్పర్శలో అలా మైమరిచిపోతుందెందుకు? అతనిలో ఏదైనా అద్భుతమైన శక్తి ఉందా? లేక తనకి నిగ్రహం లేకనా? ఏదైనా ఈరోజు శేఖరం క్లబ్కు వెళ్ళిపోవడమే మంచిదైంది అనిపించింది జయంతికి. మరునాడు కూడా అతను కనిపించలేదు. 3వ రోజు మధ్యాహ్నం అతని ఇంట్లోనే భోజనం చేశాడు. కానీ జయంతి అతనితో తినలేదు. అతను రమ్మనమని కబురు చేయలేదు. ఆ సాయంత్రం జయంతి అల్లిన ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకెళ్ళడానికి సునంద వచ్చింది. శేఖరం బయట నుంచి వచ్చాడు. సునందని చూసి వచ్చి కూర్చుని మాట్లాడాడు, చాలా మామూలుగా, అసలు ఏమీ జరగనట్టు. జయంతికి ఆశ్చర్యం అనిపించింది. అంతసేపు కూర్చున్నా ఒక్కసారి కూడా జయంతి వైపు చూడలేదు.
ఇద్దరి కళ్ళు కలుసుకోలేదు. జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాడా అనిపించింది జయంతికి. గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది జయంతి. అయ్యగారి ప్యాంటు జేబులో ఈ కాగితాలున్నాయట, చాకలి తీసి ఇచ్చాడు, ఇవిగో అంటూ వాసు తెచ్చి ఇచ్చాడు. ఏవో 2-3 బిల్సు, ఒక ఉత్తరం ఉన్నాయి. చించి చూసిన ఉత్తరమే. జయంతి కవరు తిప్పి చూసింది. లక్ష్మి అని ఉంది. లక్ష్మి ఎవరు? లక్ష్మి అనే ఆవిడ గురించి శేఖరం నోటు నుండి ఎప్పుడూ తను వినలేదే. వద్దనుకుంటూనే ఉత్తరం తీసి చూసింది. శేఖరం, నీ ఉత్తరం అందింది. వెంటనే జవాబు రాయాలని మనసులో ఆరాటం. కానీ నా సంగతి తెలుసుగా, క్షణం ఊపిరి ఆడదు. అందుకే వెంటనే జవాబు రాయలేకపోయాను. ఏమీ అనుకోకు. నీ మనసులో బాధ నాకు అర్థమయ్యింది. ఈ విషయం సున్నితంగా నీ హృదయాన్ని చొరకత్తిలా చీలుస్తుందని నేను గ్రహించాను. శేఖరం, ఎలాంటి చిక్కు సమస్యనైనా ఇట్టే విడదీసే నీ తెలివితేటలు ఏమైపోయాయి? నీకు నేను సలహా చెప్పాలా? నన్ను అడిగితే ఒకే ఒక మాట చెబుతాను. మనసు లేని మనువులో మనిషికి మనశ్శాంతి ఉండదు. అయినా నువ్వు ఇందులో ఎంత భయపడాల్సింది నాకేమీ కనిపించడం లేదు. పెళ్లి చేసేసుకో. తరువాత నీ కాళ్లకు చుట్టుకున్న బంధాలు వాటంతట అవే విడిపోతాయి. ఒకళ్ళ పట్ల జాలితో నీ జీవితం నాశనం చేసుకుంటావా? అలాంటి పిచ్చి పని ఎప్పుడూ చెయ్యకు. అంతకన్నా వెరితనం ఇంకొకటి ఉండదని హెచ్చరిస్తున్నాను. వెంటనే వివాహం చేసేసుకో. పరిస్థితులు అవే చక్కబడతాయి. వ్యక్తులు వాళ్లే సర్దుకుంటారు. మనసులు అవే కలుస్తాయి. ఉంటాను. ఆశీర్వచనములతో లక్ష్మి. ఉత్తరం 10-15 సార్లు చదివినా జయంతికి విషయం అర్థం కాలేదు. రాజశేఖరం పెళ్లి చేసుకోవడానికి ఎందుకు జంకుతున్నాడు? ఎవరు అతని కాళ్లకు పెనవేసుకున్న బంధం? ఎవరిని చూసి జాలితో తన జీవితాన్ని నాశనం చేసుకోబోతున్నాడని ఆవిడ హెచ్చరిస్తోంది? జయంతికి మెల్లమెల్లగా అర్థం కాసాగింది. మంచుతెరలు విడిపోతున్నాయి. అసలు విషయం ఉదయిస్తున్న సూర్యుడిలా స్పష్టంగా కనిపించసాగింది. ఇంకెవరు? తనే. తను కాకపోతే ఇంకెవరు? తనకే బంధం ఉంది. ప్రస్తుతం అతను జాలిపడుతున్న వ్యక్తి తను కాకపోతే ఇంకెవరు? ఈవిడెవరో అతనికి చాలా ఆప్తురాల్లా ఉండి వెంటనే వివాహం చేసుకో అని మందలిస్తోంది. ప్రమీలను గురించేనా? అయినా రాజశేఖరం ఇందులో ఇంత బాధపడాల్సిన పనేముంది? తనేమీ అతని దగ్గరగా వెళ్ళాలని ప్రయత్నం చేయడం లేదుగా. ఆ రోజు ఆ వెన్నెల్లో అలా ఎందుకు మాట్లాడాలి? చిచి, తను ఇలా ఏదీ నిగ్రహించుకోకుండా ఎలా కూర్చుంటోంది? ఈ విషయాన్నేనా అతను పదే పదే చెప్పడానికి ప్రయత్నిస్తుంది? తనెంత వెర్రిదైపోయింది? గ్రహింపు జ్ఞానం బొత్తిగా ఇలా శూన్యమైపోయిందెందుకు? జయంతి లేచి ఉత్తరాన్ని జాగ్రత్తగా శేఖరం డ్రాయర్లో పెట్టేసింది. మనసంతా హఠాత్తుగా ఒంటరిగా శూన్యంలో దిక్కులు చూడసాగింది. తను చెప్పేయాలి, తనే చెప్పేయాలి శేఖరానికి. అదెలా ఆలోచిస్తూ ఉండిపోయింది. 2 రోజులు గడిచిపోయాయి. మనసులో ప్రతి క్షణం ఉత్తరం సంగతి మెదులుతూనే ఉంది. కానీ శేఖరానికి తెలియజెప్పే మార్గం దొరకడం లేదు. ఏమని చెప్పాలి? ఎలా మొదలు పెట్టాలి? ఈ ప్రశ్నలతో సతమతమవుతూనే ఉంది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ. హైదరాబాదు నుండి ఉత్తరాది వరకు ఇదొక ముఖ్యమైన పండుగ. ఈరోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రాఖీ కడతారు. పరిచితులు భాయి భాయి అనుకుని పాత పగలు కూడా మర్చిపోయి రాఖీలు కట్టుకుని కౌగిలించుకుని ఆ రోజు నుండి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. పనివాళ్ళు యజమానులకు కట్టి బహుమతులు అందుకుంటారు. సునంద రాఖీ తెచ్చి జయంతికి చేతికి కట్టింది. ఏమివ్వను నీకు? నా దగ్గర ఏముంది అంది జయంతి. ఇదివరకే ఇచ్చేశావుగా స్వెట్టర్లవి, ఇప్పుడు ఇవ్వాలంటే నీ దగ్గర ఇంకొకటి ఉంది అంది.
ఏమిటది చెప్పు ఆదుర్దాగా అడిగింది. ఇదిగో ఇది తన బొగ్గ మీద వేలు పెట్టి జయంతి పెదవుల వైపు చేయి చూపించింది. చిపో అంది జయంతి. అంతకంటే మధురమైంది ఇంకేముంది ఈ ప్రపంచంలో? ఏమో నాకేం తెలుస్తుంది? తెలియదని నమ్మమంటావా నన్ను? చిచి జయంతి ఆగిపోయింది. తన నుండి ఏదో తెలుసుకోవాలని సునంద ప్రయత్నిస్తోంది. వెంటనే ప్రసంగం మార్చేసింది. సునంద వెళ్ళిపోయింది. చేతికున్న రాఖీని చూస్తూ కూర్చున్న జయంతికి చటుక్కున ఒక ఆలోచన మెరిసింది. ఇది తీసుకెళ్ళి అతని చేతికి కట్టి, రాఖీ పూర్తిగా సోదర సమానులైన వాళ్ళకే కడతారు ఆడవాళ్ళు. తన అభిప్రాయం చెప్పడానికి చక్కని అవకాశం. జయంతి మెల్లగా రాఖీ చేతి నుండి ఓడదీసి చేత్తో పట్టుకెళ్ళింది. శేఖరం ఇంట్లోనే ఉన్నాడు. ఆ రోజు సెలవు. సునంద భర్త రాలేదు. అతను ఆ గదిలోనే కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు. అడుగుల చప్పుడు విని తలెత్తి ఏమిటి అన్నాడు. రాఖీ తెచ్చాను కొట్టుకునే గుండెలతో అంది. ఓహో అయితే మీకు కట్టడానికి తెచ్చాను. అతను ఒకసారి జయంతి వైపు నిశితంగా చూసి తరువాత రాస్తున్న పేపర్లు పక్కన పెట్టేసి కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ రాఖీ ఎవరికి కడతారో తెలుసా అన్నాడు. తెలుసు. ఎవరికి? సోదర సమానమైన వాళ్ళకి. అయితే తెలిసే వచ్చావన్నమాట. జయంతి తల ఊపింది. శేఖరం చెయ్యి చాచాడు కట్టమన్నట్టు. జయంతి మనసు తేలికయింది. హమ్మయ్య ఇంత త్వరగా ఒప్పుకుంటాడనుకోలేదు. దగ్గరగా వచ్చి అతని చేయి చేతిలోకి తీసుకుంది. ముందిది చెప్పు. నేనంటే నీకు సోదరభావమేనా ఉంది? జయంతి కిందకు చూస్తూ ఉండిపోయింది. చెప్పు రెట్టించాడు. జయంతి మాట్లాడలేదు. మాట్లాడవేం? అవును అవును అని చెప్పడానికి శరీరంలో ఉన్న శక్తిని అంతా కూడదీసుకుంటూ ఉండగా ఇంతలో అతను జయంతి చేతిని పట్టి విసురుగా దగ్గరికి గుంజుకుంటూ ఎంత ధైర్యం నీకు అన్నాడు. బెత్తరపోయి అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. నిన్ను నువ్వు మోసం చేసుకోవాలనుకుంటే చేసుకో, కానీ నన్ను చెయ్యలేవు. అది కూడా ఇది వరకైతే ఏమో చెప్పలేకపోయేవాడిని. కానీ మొన్న ద్రాక్ష తోట దగ్గర ఆ వెన్నెల్లో నువ్వేమిటో నాకు తెలిసిపోయింది అని క్షణం ఆగి, నేను నీకు ఒక్క సోదరుణ్ణే కాదు, తల్లి తండ్రి స్నేహితుడు అన్నీ చూపించే ఆగిపోయాడు. అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆత్మవంచన చేసుకోకు. తరువాత నీకు ఇది కూడా చెప్పాలి. ఎలా చెప్పాలా అని సతమతమవుతున్న నాకు మంచి అవకాశం ఇచ్చావు. నేను ఈ దాగుడు మూతలు ఇంకెన్ని రోజులు ఆడలేను జయంతి. త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. నిద్రలో నువ్వు భయపడి అరుస్తుంటే పక్క గదిలోంచి పరిగెత్తుకు రావడం నాకు చేత కావడం లేదు. నా పక్కనే నువ్వు ఉంటే చెయ్యి చాచి దగ్గరికి తీసుకోవచ్చు. జయంతి మొహం కందగడ్డలా తయారైంది. శేఖరం ఇది గమనించి గడ్డం పట్టి పైకెత్తుతూ, భయపడకు, నాలాంటి మనిషిని భర్తగా భరించడం నీకు అసాధ్యమనిపిస్తోందా? ప్రయత్నం చేసి చూడు. నువ్వనుకున్నంత భయంకరంగా ఉండదేమో. తరువాత నీకు ఇంకొకటి కూడా హామీ ఇస్తున్నాను. వివాహం నామమాత్రమే, అనుక్షణం అంగరక్షకుడుగా దగ్గరగా ఉండడం కోసం అంతే. నీ నుండి నీ అంతటా నువ్వు నా దగ్గరగా వచ్చే వరకు నేనేమీ ఆశించను. అధికారం అసలే చూపించను. ఎవరో వచ్చా లోపలికి రాబోయిన వాసు కంగారుగా వెనక్కి తిరిగి పారిపోయాడు. శేఖరం చేతిలో ఇంకా జయంతి గడ్డం అలాగే ఉంది. వాసు వెళ్ళిపోగానే ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. చెప్పు, నా మీద అసహ్యం లేదని ఒకసారి అన్నావు, అది నాకు గుర్తుంది. కోపం ఉందని నాకు తెలుసు.
దానికి కారణాలు కూడా నాకు తెలుసు. కానీ మన పెళ్ళి అయిపోతే అన్నీ చక్కబడిపోతాయని ఆశ జయంతి. కళ్ళలోకి వెతుకుతున్నాడు. జయంతి నుంచి సమాధానం ఏమీ రాలేదు. వస్తాను, ఎవరో వచ్చారుట. మెల్లగా జయంతిని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. ఒంటరిగా గదిలో మిగిలిపోయిన జయంతి చిత్తరువులా నిలబడిపోయింది. హఠాత్తుగా షాక్ తిన్న మనిషిలా శరీరము మనసు రెండూ మొద్దుబారిపోయి ప్రతిమలా నిలబడిపోయిన జయంతికి టైం ఎంత గడిచిందో స్పృహ లేదు. హలో, వెనుక నుండి ఎవరిదో కంఠం వినిపించడం వలన మెల్లగా మెడ తిప్పి పక్కకు తిరిగి చూసింది. శేఖరం లేడా? రేఖారాణి లోపలికి వస్తూ అంది. లేరు, యాంత్రికంగా వచ్చింది జవాబు. ఓహో! జయంతి ఊహించినట్టు రేఖారాణి తటపటాయించలేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోనూ లేదు. సరాసరి గదిలోకి వచ్చి కుర్చీ లాక్కుని కూర్చుంది. తీవ్రమైన అగాధం తగిలి ఆ బాధకి తట్టుకోలేక ఆత్మ శరీరాన్ని విడిచి దూరంగా పారిపోతుంది. మామూలుగా మాట్లాడుతున్నా, కూర్చున్నా, నిలబడినా, ఏం చేస్తున్నా మనిషి మనిషిలా ఉండదు. చేస్తున్న ఏ పని మీద మనసు ఉండదు. జయంతి పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది. అలా ఉన్నావేం? ఒంట్లో బాగాలేదా? రేఖారాణి ఆప్యాయత ఉట్టిపడుతున్న స్వరంతో అడిగింది. జయంతి బాగానే ఉన్నాను అన్నట్టు తలూపింది. కూర్చో. అప్పటికి గుర్తొచ్చింది చాలాసేపటి నుండి నిలబడడం వలన కాళ్ళు గుంజుతున్నాయని. మెల్లగా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. మొహం అంత పాలిపోయి ఉందేం? నిన్ను చూస్తుంటే బొత్తిగా ఒంట్లో బాగాలేని మనిషిలా ఉన్నావు. శేఖరం డాక్టర్కి ఎవరికీ చూపించలేదు? జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. అవునులే, మనిషి మీద ఏదైనా ఆసక్తి ఉంటేగా వెంటనే మనసు పసిగట్టడానికి. కేవలం దయాధర్మంగా జాలి కోసం దగ్గరించుకున్న వాళ్ళు ఎంతకన్నే ఏం బాగా చూస్తారు? లోకుల కళ్ళకి ఉదార స్వభావులుగా కనిపించాలని తాపత్రయపడే వాళ్ళ పనులు ఇలాగే ఉంటాయి. రేఖారాణి ఏం చెబుతుందో బొత్తిగా అర్థం కాని జయంతి అరచేతుల్లోకి చూసుకుంటూ కూర్చుండిపోయింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. జయంతి, ఈరోజు ప్రత్యేకంగా నీతో మాట్లాడాలనే నేను వచ్చింది. చెప్పండి, నీరసంగా అంది. నేను చెప్పబోయేది నీకు బహుశా కష్టం కలిగిస్తే కలిగించవచ్చు. నువ్వు చిన్నదానివి, ప్రపంచపు పోకడ బొత్తిగా పసిగట్టలేని అమాయకురాలివి. ఆ సంగతి అందరికంటే నాకు బాగా తెలుసు. నిన్ను హెచ్చరించి నీ జీవితం మంచి మార్గంలో పెట్టేటందుకు నీ వైపు పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవడం ఇంకో పెద్ద లోపం. నువ్విలా ఒంటరిగా నెలల తరబడి శేఖరం దగ్గర ఉండడం బాగాలేదు. చూసేవాళ్ళకి బాగా లేకపోతే పోనీ, కానీ నీ భవిష్యత్తుకు కూడా ఇది ఏమంత మంచిది కాదు. అతనికి ఎంతసేపు తన ధోరణి తనదే గాని బయట ప్రపంచపు గొడవే పట్టదు. అనేవాళ్ళెవ్వరూ మన దగ్గరకు వచ్చి మన మొహం మీద అంటారా చెప్పు? అక్కడక్కడ వ్యంగ్యంగా మాట్లాడుకుంటారు. ఒక విధంగా రాజశేఖరం మా అందరికీ ఆత్మీయుడు. అతడిని గురించి అసహ్యంగా ప్రచారం జరుగుతుంటే వినేవాళ్ళకి మాకు బాధతో ప్రాణం పోతోంది. అక్కడికి 1-2 సార్లు నేను హెచ్చరించబోతే నిర్లక్ష్యంగా తల తిప్పేసి ఊరుకున్నాడు. ఎంతైనా మగవాళ్ళు మగవాళ్లే. కనీసం నువ్వైనా దాన్ని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. జయంతి మైకం వదిలిన దానిలా తలెత్తి చూసింది. మీ ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి అనురాగం ఉంటే వెంటనే పెళ్లి చేసేసుకోండి. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? అలాంటి ఉద్దేశమే ఉంటే ఈ ఆలస్యానికి అర్థం ఏమిటి? జయంతి కళ్ళు కిందికి వాలిపోయాయి. జవాబు తీక్షణంగా సూటిగా చెప్పాలని ఆరాటపడుతున్న హృదయం మాటల కోసం పెనుగులాడుతోంది. అసలు అలాంటి ఉద్దేశం ఏమైనా ఉన్నట్టు కనీసం ఎప్పుడైనా
చూచాయిగా తెలియజేశాడా నీకు? జయంతి సమాధానం చెప్పడానికి అవకాశం ఇవ్వకుండానే, నాకు తెలుసులే, నువ్వు నోరు తెరిచి చెప్పనవసరం లేదు. నేను ఈ ప్రసక్తి తెచ్చినప్పుడు కేవలం జాలి తప్ప మరే అభిప్రాయమూ లేదన్నట్టు మాట్లాడాడు. అది నిజమే, కాదని ఎవరంటారు? నీ పరిస్థితులు అలాంటివి. కానీ చిక్కు ఎక్కడంటే ప్రపంచం అతన్ని పూర్తిగా అపార్థం చేసుకుంటోంది. వెధవలోకం, దిక్కుమాలిన సంఘం, వయసులో ఉండడమే అసలు అపరాధం అనుకో. అందరి విషయాలు వాళ్ళకే కావాలి. సహాయం చేసేవాళ్ళు, తీసుకునేవాళ్ళు నిష్కల్మషంగా ఉన్నా మధ్య వాళ్ళకెందుకో ఏడుపు. క్షణం ఆగి, ఏదైనా ప్రపంచానికి మనం అవసరం లేకపోయినా మనకి ప్రపంచం కావాలి, ఒంటరిగా బ్రతకలేం కదా అంది. జయంతి మొహం తిప్పేసుకుంది. ఈ లెక్చర్లన్నీ తనకెందుకు? సూటిగా చెప్పదలుచుకున్నదేదో ఒక్క ముక్కలో చెప్పేయకూడదు? రేఖారాణి సరిగ్గా అదే అంది. మీరిద్దరూ పెళ్లి చేసుకోదలుచుకుంటే వెంటనే చేసుకోండి, లేకపోతే అతను వెంటనే ప్రమీలని చేసుకునేలా ఒప్పించు. నేనా? అవును, నువ్వే. నువ్వు కాకపోతే ఇంకెవరు? అతను స్వయంగా ఏది స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. కారణం నాకు తెలుసు. ఇన్ని రోజులు జాలితో నిన్ను దగ్గరుంచుకున్నందుకు అతని పరిస్థితి అడకత్తెర మధ్య పోకలా తయారయింది. అందుకే నిన్ను స్పష్టంగా నేను నొక్కి 10 సార్లు మరీ మరీ అడుగుతుంది. అతనికి నీ మీద ఉన్నది కేవలం జాలేనా, లేక? నాకెలా తెలుస్తుంది? జయంతికి ఎందుకో ఆ గదిలో గాలి లేనట్టు, ఊపిరి ఆడనట్టు అనిపించింది. తెలియదంటే ఎలా? నువ్వేమైనా వయసు వికసించని దానివి. ఆ మాత్రం అర్థం చేసుకోలేదంటే ఎవరు మాత్రం ఎలా నమ్ముతారు? ఆడవాళ్ళకి ఎదుటివాళ్ళు అభిమానిస్తున్నారో అసహ్యించుకుంటున్నారో గ్రహించే శక్తి పుట్టుకతోనే వస్తుంది. నువ్వేం పసిపిల్లవి కాదు కదా. క్షణం క్రితం నువ్వు పసిదానివని, నీకేం తెలియదన్న పెద్ద మనిషి. క్షమించాలి, ఇందులో నేను చేయగలిగింది ఏమిటి? నాకేం కనిపించడం లేదు లేవబోతూ అంది. శేఖరం అంటే నీకు ఏ విధమైన ఆసక్తి లేదని చెప్పు. అంటే? లేవబోతున్నదల్లా ఆగిపోయింది. క్షణంసేపు గుండెలు కొట్టుకున్నాయి. శేఖరం అంటే తనకి ఆసక్తి లేదు? అతనంటే అసహ్యం ఉన్న మాట నిజమే, కానీ ఆ అసహ్యం అతని మీదున్న గౌరవాన్ని కాస్తంత కూడా తగ్గించడం లేదే. ఎలా ప్రవర్తించినా, ఎంత మూర్ఖంగా మాట్లాడినా ఒక్కొక్కసారి అతని కళ్ళల్లో కనిపించే ఆప్యాయతకి తనెంత లొంగిపోతుంది. తనకి ఈ ప్రపంచంలో ఆప్తులు అంటూ ఉంటే సునంద తరువాత అతనే కదా. ఒక విషయం నువ్వు కల్లో కూడా మర్చిపోవద్దు జయంతి. త్యాగాలతో మొదలైన వివాహాలు ఆనందం కంటే అనవసరమైన అహంకారాన్ని కలగజేస్తాయి. ఆ దాంపత్య జీవితంలో అనురాగం కంటే ఆడంబరం అధికంగా ఉంటుంది. అనుక్షణం మనం అల్పులం. అది కేవలం దయాధర్మం వలన ఒక స్థితిని పొందామని గుర్తు చేస్తాయి. ఎక్కడి వరకో ఎందుకు, నా విషయమే తీసుకో. మా అమ్మా నాన్నల కోసం నాకు ఆసక్తి లేని వ్యక్తిని కేవలం డబ్బు చూసి పెళ్ళాడాను. ఇన్ని సంవత్సరాల ఈ వివాహ జీవితంలో నాకెలాంటి తృప్తి లేకపోగా పైనుండి జీవితం వ్యర్థం చేసుకున్నానే అనే దుఃఖం మిగిలింది. రేఖారాణి కంఠం, మొహం రెండూ పాలిపోయాయి. జయంతి తల తిప్పి చూసింది. నువ్వు ఆలోచించుకో. అతని క్షేమం కోరేవాళ్లలో నువ్వు కూడా ఒకదానివి అన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఇంత ధైర్యంగా చెప్పడానికి వచ్చాను. అతని మనసులో నీ పట్ల జాలి కానీ, ప్రేమ కానీ ఏదైనా అతను కానీ నిన్ను పెళ్ళాడాడు అంటే ముందు వ్యాపారంలో నుండి కరుణాకరం గారు తప్పుకుంటారు. కారణం ఆయన ప్రమీలని అతనికి ఇవ్వాలని ఎన్నాళ్ళ నుంచో అనుకోవడమే. అందుకు అతను ఇది వరకు ఒప్పుకున్నాడు. కానీ ఆయన ఒక్కరే విరమించుకోవడం కాక మరో 2 కూడా మాన్పించగలరు.
వాళ్ళ ముగ్గురితో పాటు మా వారు కూడా తప్పుకుంటారు. కరుణాకరం ఊరికే మానుకుంటే పర్వాలేదు, ఏదైనా సృష్టించగలడు. ఎన్ని విధాలా ఆలోచించినా అతనికి ఇది క్షేమంగా అనిపించడం లేదు. కేవలము నీ మీద జాలితో అతనింత త్యాగం చేయడం తెలిస్తే నువ్వు కూడా ఒప్పుకోవని నా విశ్వాసం. జయంతి రెప్ప వాల్చకుండా రేఖారాణి వైపు చూస్తూ అక్షరాల్ని పొల్లు కూడా పోనివ్వకుండా జాగ్రత్తగా వింటోంది. రేఖారాణి లేచి దగ్గరగా వచ్చి జయంతి భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా తట్టి, నీకు ఈ విషయాలన్నీ బాధ కలిగిస్తాయి అన్న సంగతి నాకు తెలుసు. నేను ఏం చెయ్యాలి చెప్పు? ఇంతకంటే నాకు ఇంకో మార్గం లేకపోయింది. ఏమీ అనుకోకు, నువ్వు నా స్వంత చెల్లెల్లాంటి దానివి. మాటల్లో ఎంత తీపి, వాటి అడుగున ఎంత విషం. నీకు ఇంకో మాట కూడా చెప్పకుండా ఉండలేను. పెళ్ళి కాగానే కలిసొస్తే ఆ స్త్రీని ఆ సంఘం గుర్తిస్తుంది. నా ఇంటి లక్ష్మి అని మగవాడు కూడా నెత్తిమీద పెట్టుకుంటాడు. ఏమైనా ఎగుడు దిగుడు అయితే పాదమహిమ అంటూ లోకం వెక్కిరిస్తుంది. భర్త నా పాలిటి శనిగ్రహం అని విసుక్కుంటాడు. అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు. కొద్దిసేపు అయిన తరువాత రేఖారాణి వెళ్ళిపోయింది. మిగిలిన కథ తరువాయి భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.